నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే వెలుగోడులో ప్రారంభమైన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. వెలుగోడు అయ్యప్పరెడ్డి నగర్ లో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుండి 3 రోజుల పాటు శ్రీమద్ రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, ప్రతిరోజు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు, శనివారం సుదర్శన మహామృత్యుంజయ హోమం, మహాబలి పూర్ణాహుతి, 108 కేజీల పులిహోరతో స్వామివారికి తిరుపవడ సేవ, సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం, తదనంతరం భక్తులందరికీ మహాప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు బల్లని వెంకట సత్యనారాయణ, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాలను స్థానిక భక్త సమాజంలో కలిసి ఆవిష్కరించారు. మొదటి రోజు శ్రీమద్ రామాయణంపై ఎం మద్దయ్య స్వామి ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు ఉదారపు రామలింగేశ్వర రెడ్డి, భజన మండలి అధ్యక్షులు తెలుగు నాగలక్ష్మమ్మ, జ్యోత్స్న, సాలమ్మ, అంజనమ్మ, వెంకటేశ్వర్లు, రాజు, శివుడు, ఆంజనేయులు, భరత్, బి రాము, నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, రమణయ్య, మురళీకృష్ణ, నాగార్జున, సంజీవరాయుడు, ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరి దృష్టి కౌంటింగ్ పైనే. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు, రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు? ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఈమె చిట్టుకుమన్నా సరే ఎట్టే పసిగట్టేలా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లోపల బయట సీసీ కెమెరాలో అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు. అంతేకాదు, కౌంటింగ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. కానీ దీనికోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది. లెక్కింపునకు 4 గంటల ముందు అధికారులు తమ పనిలో నిమగ్నమవుతారు. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్ళాలి. 5 గంటలకు వారి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారు చెబుతారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8:30 గంటల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువగా ఉండే సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని అంచనాగా ఉంది. రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు? నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన ఎన్ని రౌండ్లు కావాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్కు 30 నిమిషాల సమయం వరకు పడుతుంది. 14.15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎం లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు. వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు ఎలా? ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి 2013లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ వీవీపీఏటీ సిస్టమ్ను ఈవీఎంలకు జోడించారు. వీవీపీఏటీ సిస్టమ్ అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నాన్ని కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ స్లిప్ను రూపొందిస్తుంది. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీప్యాట్లో స్లిప్ల లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్స్ను చీటీలపైన రాసి లాటరీ తీస్తారు. ఏయో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఓట్లు వీవీపీఏటీల స్లిప్ల ఓట్లను చూస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్ళీ స్లిప్లను రెండోసారి లెక్క పెడతారు. ఇలా 3 సార్లు చేస్తారు. అప్పటికి తేడా వస్తే స్లిప్పులలోని లెక్కనే పరిగణలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది. కానీ వీవీపీప్యాట్ స్లిప్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారికంగా ప్రకటించడం అనేది ఉండదు. ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది.
రన్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకొని మైక్రో అబ్జర్వర్ కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు వీవీపీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత ఆర్ఓ రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది. ఓట్ల లెక్కింపు ఇలా: ఒక్కో ఈవీఎంలో 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. రౌండ్కి 14 టేబుల్స్ మీద అంటే 14,000 నుంచి 15,000 ఓట్లు తెలుస్తాయి. 1,00,000 ఓటర్లు ఉంటే 8 నుంచి 100 రౌండ్లలో ఫలితం వస్తుంది. 2 లక్షలు ఉంటే 16 లేదా 20 రౌండ్లలో ఫలితం వెలువడుతుంది. భీమిలి, గాజువాక లాంటి 3 లక్షల ఓటర్లు ఉన్న చోట 24 రౌండ్లు కూడా ఉండవచ్చు. ఓట్లు లెక్కింపు బాధ్యత ఎవరిది? ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ప్రభుత్వాధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం చేత నామినేట్ చేయబడిన స్థానిక అధికారి అయి ఉండాలి. కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది? పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే స్థలాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆదర్శవంతంగా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఒకే చోట చేయాలి. ప్రధానంగా ఆ నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారి ప్రధాన కార్యాలయంలో చేయాలి. ఇదే రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో రిటర్నింగ్ అధికారి ప్రతిపక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే చోట కానీ వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది. రామగుండం మనుగూరు రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్. రామగుండం మనుగూరు రైల్వే స్టేషన్ మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలన్నీ కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2,911 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది. స్కూళ్లు తెరిచిన రోజే పుస్తకాల పంపిణీ. ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూలు తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మరాంబదేవికి గురువారం దేవస్థానం 1,00,000 కుంకుమార్చన నిర్వహించనున్నారు. ప్రతి మాసం పౌర్ణమి రోజున బ్రహ్మరాంబదేవికి 1,00,000 కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పరోక్ష సేవలో భాగంగా ఆన్లైన్లో రుసుములు చెల్లించి 1,00,000 కుంకుమార్చనలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం కల్పించామని అన్నారు. మంగళకరమైన కుంకుమతో అమ్మవారిని అర్చించడం వలన శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. జిల్లాలో గల 4 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు మొదటి విడత శిక్షణ తరగతులు జిల్లా అదనపు కలెక్టర్ గిరిమా అగ్రవాల్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు, మెదక్ పార్లమెంట్ పరిధిలో గల కౌంటింగ్ కేంద్రం, నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం, హుస్నాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లు లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కౌంటింగ్ సూపర్వైజర్లు 79 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లను 80 మంది, మొత్తం 159 మందిని నియమించినట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా మాస్టర్ ట్రైనర్ అధికారి అయోధ్యారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియను గురించి క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సభ పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించినందుకు అందరినీ అభినందించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ సెంటర్లలో కౌంటర్ల వారీగా ప్రతి సూపర్వైజర్ మిషన్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా నియోజకవర్గ ఏఆర్ఓను మాత్రమే సంప్రదించాలి. కౌంటింగ్ ప్రక్రియలో నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర కీలకం. ఇందుకోసం కౌంటింగ్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉండాలి.
కౌంటింగ్ ప్రక్రియ సైతం ఎటువంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గజ్వేల్ ఆర్జీఓలు సదానందం, బన్సీలాల్, జిల్లా ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ డిపిఓ దేవికిదేవి మరియు జిల్లా మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తాపడి 2 చిన్నారులు మరణించిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు కోడుమూరు పాలకుర్తి మధ్యలో బోల్తా పడింది. డ్రైవర్ అతి వేగంగా మరో వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన లక్ష్మి, గోవర్ధన అనే 2 చిన్నారులు మరణించారు. గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కోడుమూరు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. వెహికల్ ప్రైవేట్ బస్సు దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో నాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకొక ఆమె ఎక్కువ దెబ్బలు తగిలినాయి. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఇది చూని చూస్తే గాయాలైతే 2 బాగానే తగిలినాయి. ఆయనకి నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగా పడినాయి. డ్రైవరు ప్రాబ్లం వల్లనే అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతిన్నది. ఇది హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్. మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమంది గాయాలు చాలా మందికి తగిలినాయి సార్. ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్. వజ్రాల గనిలా మారుతున్న తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎండలు తగ్గడం, తొలకరి వర్షాలు మొదలు కావడంతో జోరుగా వజ్రాల వేట ప్రారంభమైంది. కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలో జొన్నగిరి, పైటాల, గిరిగెట్ల, అమ్మినేబాద్, మదనంతపురం గ్రామాలలో విరివిగా ప్రతి ఏటా మే, జూన్, జూలై నెలల్లో తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మేము వజ్రాల వేట కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ, కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారమని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన పడడం వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జన్నగిరి అంటే యాక్చువల్గా జన్నగిరి కాదు, స్వర్ణగిరి అంటారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోచుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిసి పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జలాల్లో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన, సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు. మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం.
పట్టుకో కింద ఎన్ని రోజులైంది అక్క వచ్చి? మేము 2 ఏళ్ళే. 2 ఏళ్ళ నుండి వెతుకుతూనే ఉన్నారా? కానీ ఉండవచ్చు. ఏ ఊరక? కడుమూరు. కడుమూరు. నందికొట్కూరు దగ్గర. అక్రమ ఇసుక రవాణాపై కర్నూలు సెబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సెబ్ దాడుల్లో 12 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని 52 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసినట్లు కర్నూలు సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదోని, పత్తికొండ, కర్నూలులోని తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణా గుర్తిస్తున్నట్లు ఆయన వివరించారు. అక్రమ ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.